న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ చేయొద్దంటూ మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. మరోవైపు డ్రగ్స్ వినియోగించకుండా పోలీసులు ఫోకస్ పెట్టారు. ట్యాంక్ బండ్ చుట్టూ రాత్రి 11 గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్లో ఫ్లైఓవర్లు మూసివేయనున్నారు. భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరి అని సూచించారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి రేపు ఉదయం వరకు నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను విరివిగా నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీలో పలు పబ్బులు, బార్లపై పోలీసులు ప్రత్యేక నిఘాను పెట్టారు. నగరంలో మందుబాబులు న్యూసెన్స్ చేసినా, ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు విభాగం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. పలు పబ్బులలో, బార్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ ఎక్సైజ్, మాదాపూర్ పోలీసులు పలు బార్లలో తనిఖీలు నిర్వహించారు. 3 కమిషనరేట్ల పరిధిలో కఠినమైన నిబంధనలు ఉంటాయని తెలిపారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠినమైన నిబంధనలు అమలు చేశారు. బార్లలో, ఈవెంట్లకు సంబంధించి అనుమతి ఉన్న వారిని మాత్రమే న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని పోలీసులు తేల్చి చెప్పారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 34 పబ్లు ఉన్నాయి. అందులో 4 పబ్లకు ఈసారి నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతి నిరాకరించారు పోలీసులు. న్యూ ఇయర్ కి సంబంధించిన వేడుకలకు సంబంధించి సిటీలో ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ దీపిక, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమయ్యారు. ఇక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఇక న్యూ ఇయర్ వేడుకలకు ఒకవైపు ప్రజలు సిద్ధమవగా మరోవైపు ఇతరులను ఇబ్బంది పెడుతూ, అదేవిధంగా తాగి డ్రైవింగ్ చేస్తూ డ్రగ్స్ లాంటివి మత్తు పదార్థాలను వాడే వారికి అడ్డుకట్ట వేసేందుకు అటు పోలీసులు కూడా సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఈ రోజు రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు సిటీలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేయబడతాయని పోలీసులు ఇప్పటికే తెలిపారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే టీవీ ఎక్స్ప్రెస్ వే, అదేవిధంగా ఓఆర్ఆర్, ఈ 2 కూడా మూసివేస్తాము. కానీ ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. సో
ఈ న్యూ ఇయర్ అనగానే కొంత ఎక్కువ మంది తాగేవారి సంఖ్య పెరుగుతుందని కూడా మనకు లెక్కలు చెప్తున్నాయి. సో రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో భాగంగానే ఈ ఫ్లైఓవర్లు ప్రతి సంవత్సరం పోలీసులు మూసివేస్తున్నారు. ఇక ఈసారి కూడా యథావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఫ్లైఓవర్లు అనేవి ఇవన్నీ బంద్ ఉంటాయి. ఇక మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటల వరకు ఈ న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు అనుమతించారు. అదేవిధంగా రాత్రి 12 గంటల వరకు కూడా వైన్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. కానీ న్యూ ఇయర్ వేడుకలు, కేక్ కటింగ్ అన్ని కూడా ఈవెంట్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా 1 గంటల వరకే చేసుకోవడానికి పోలీసు నుంచి అనుమతి ఉంది. 1 గంటల తర్వాత ఈ ఎలాంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా అలాంటివి ఇంకా 1 గంటల తర్వాత కూడా కొనసాగిస్తే పోలీసుల కొన్ని చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అనేటివి ప్రతి వీకెండ్స్ లలో అదేవిధంగా ఇతర ప్రత్యేకమైన రోజులలో జరుగుతాయి. కానీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కొంత ఎక్కువ దృష్టి పెట్టి పోలీసులు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. ఇక ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరుపుతామని, అదేవిధంగా ఉదయం 7 గంటల వరకు కూడా ఈ డ్రంక్ అండ్ టెస్టులు జరుగుతాయి. అదేవిధంగా డ్రగ్స్ టెస్టులు కూడా జరుపుతామని కూడా ఈసారి పోలీసులు స్పష్టం చేశారు. ప్రత్యేక కిట్లతోటి డ్రగ్స్ టెస్టులు నిర్వహిస్తామని పోలీస్ శాఖ తెలిపింది. దీపిక. ఓకే, థ్యాంక్ యూ విశాల్.